ఒక వ్యక్తిని పదే పదే దొంగగా చూపించే ప్రయత్నం, పదే పదే దుర్మార్గుడిగా చూపించే ప్రయత్నం జగన్ విషయంలో దాదాపుగా దశాబ్దమన్నరగా జరుగుతోంది. లేదా 2 దశాబ్దాలుగా జరుగుతుందనాలి. ఎందుకంటే పరిటాల కేసు అప్పటి నుంచి. అనేక మంది మీద అనేక ఇష్యూస్ ఉంటాయి. కాదు, ఇతన్ని మాత్రమే ఒక క్రిమినల్ లాగా చూపించేటటువంటి ప్రయత్నం దశాబ్దాలుగా సాగుతుంది. ప్రతి అంశంలో గోరంతలు కొండంతలు చేసి అతన్ని చాలా డీస్టెబిలైజ్ చేయడం అనేటటువంటి ప్రభుత్వం పరంగా చేశారు. అతని మీదన ఒక ద్వేషాన్ని మనుషుల మెదళ్లలో నిక్షిప్తం చేశారు. అది ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. అయితే నిజాలు నిదానంగానే తెలుస్తాయి. ఏదైతే జగన్ ఇచ్చిన ఉద్యోగాల విషయం ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. జగన్ ఇచ్చినటువంటి ఏదైతే మద్యం పాలసీ రైటా రాంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. నాడు నేడు ఇప్పుడు మాట్లాడుకున్నారు. చెయ్యని కూడా మాట్లాడుకుంటారు. డిఎస్సి పోలీసుల నియామకాలు లాంటివి. అదే సందర్భంలో సినిమా ఇండస్ట్రీని బాగు చేయడానికి నాడు జగన్ చేసిన ప్రయత్నానికి సంబంధించి ఒక విష ప్రచారమే జరిగింది. ఏమని? జగన్ అహంకారంతో ప్రవర్తించాడు, బయటికి రాలేదండి, చిరంజీవిని ఇంటి లోపలికే తీసుకెళ్లారు. ఆఫీస్ దగ్గరికి అట్లా లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇంటి దగ్గర నుంచి జగన్ కూడా నడుచుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే అక్కడ బ్యారికేడ్ లాగా కట్టి ఒక ఇది కట్టేశారు. అక్కడ ఇది జనాలు కూర్చోవడానికి వీలుగా గ్రీన్ మ్యాట్ లాంటిది కట్టేశారు. కాబట్టి అక్కడి నుంచి కుదరదు. కాబట్టి అంటే గ్రీన్ది ఇటు అటు ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళేటటువంటి ప్లేస్లో అక్కడ జగన్ కూడా నడుచుకుంటూనే వెళ్తాడు ఇంట్లో నుంచి ఆఫీస్లోకి. అక్కడ ఆ ప్లేస్ దాన్ని గురించి వీళ్ళందరినీ నడిపించారు అన్నటువంటి ఒక విషయం ప్రచారం చేసుకొచ్చి దాని మీద వివరణ పేరు నాని ఇచ్చింది చూసాం. అది పక్కన పెడదాం. జగన్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు, ఎంత చక్కగా మాట్లాడాడు, ఎలా స్పందించాడు, వెంటనే యాక్షన్ తీసుకుంటాం వల్ల అటు వాల్తేరు వీరయ్య కావచ్చు, వీరనరసింహారెడ్డి కావచ్చు ఎలాగ సక్సెస్ అయింది, ఇవన్నీ చిరంజీవి గారు స్వయంగా లెటర్ రిలీజ్ చేయటం తాజాగా. ఇవన్నీ చూస్తే ఆనాటి దుష్ప్రచారాలు 1 by 1 పోతూ ఉన్నటువంటి దాంట్లో ఇది ఒకటి. అది అప్పుడు అప్పులు కూడా 14.5 లక్షల కోట్లని, తర్వాత 10 అని, ఇప్పుడు 7.5 అని. ఎట్లయితే ప్రతి దాంట్లో ఒక రాంగ్ ప్రాపగాండా క్రియేట్ చేయడం, దాన్ని పేపర్లు టీవీల్లో హైలైట్ చేయడం, సోషల్ మీడియాలో ఫోకస్ చేయడం, మేధావుల ముసుగులో కొంతమంది అది వ్యాఖ్యానాలు చేయటం, డిబేట్లు పెట్టి టీవీల్లో బద్నాం చేస్తూ ఒక అబద్ధాన్ని పదే 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 నిజం 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 అని నమ్మించినటువంటి సందర్భంలో ఒక్కోటి ఇప్పుడు ఆ అబద్ధాలులో ఉన్నటువంటి అసలు నిజాలు తెలుస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా ఈ నెగిటివ్ ప్రాపగాండాకు ఉన్నటువంటి డామినెన్స్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఇప్పటికీ కూడా జగన్కి శాపమే, అదే పాపంగా వెంటాడుతుంది.